పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న మా తండ్రి, నీ పాద పద్మములకు నమస్కారములనైనా. అంధకార శక్తికి అవయవాల దాసోహమని సంచలనాత్మక క్రీస్తు విజ్ఞాన సభలలో చివరి దినానికి మమ్మల్ని తోడుకునొచ్చారు. గత 2 రోజులు దిగ్విజయంగా జరిగించి అనేక ఆత్మల రక్షణార్థమై మనుషుల హృదయాలలో గూడు కట్టుకొని సింహాసనం వేసుకొని కూర్చున్న దుష్ట శక్తిని బయటికి పంపించుటలో మేము యుద్ధం చేస్తున్నాం తండ్రి. ఈ చివరి దినాన నీ పిల్లలను, నీవు కలిగించిన అవయవాలను నీకు ఉపయోగకరంగాను, వాడికి చోటు లేకుండా నీకు స్థానం ఇచ్చి నీ ప్రియమైన పిల్లలుగా మేమంతా బ్రతకటానికి మాట్లాడుతున్న నీ దాసులైన మమ్మలను వాడుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన నీ పిల్లలకు న్యాయం జరుగునట్లు మీ కన్నీరు ఏరులై పారుతుంది నాయన. స్వర్గంలో నీ కన్నీరు తుడిచే పిల్లలుగా ఉండగలుగుటకు మమ్మల్ని వాడుకొని మనం వేడుకుంటూ మాట్లాడనయుంటున్న నాకు నీ సంపూర్ణ పవిత్రాత్మ సహాయం దయచేయమని క్రీస్తు పవిత్ర నామాన ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అంధకార శక్తికి అవయవాల దాసోహం ఎలా అయ్యాయో, ఎలా చేసుకున్నదో గత 2 రోజులుగా ముఖ్య వాక్యోపదేశకుని ద్వారా వింటున్నాం. అలాగే తొలి పలుకుల నుంచి కూడా ఎన్నో సంగతులు మనం విన్నాం. ఈ చివరి దినాన చివరి పలుకులు దైవజనుల నోట మనం వినబోతున్నాం. అందుకు ముందుగా కొన్ని నిమిషాలు దేవుని గ్రంథములో నుంచి మీకు వినిపించాలన్న సభ నిర్వాహకుల ఉద్దేశం మేరకు 20 నుంచి 25 నిమిషాలు మాత్రమే నేను మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా మీరు ఆలకించవలసిందిగా కోరుతూ, అపోస్తలుడైనటువంటి పౌలు గారు 14 పత్రికలు రాసిన విషయం మీరందరూ ఎరుగుదురు. సంఘాలకు, వ్యక్తులకు మహనీయుడు 14 పత్రికలు రాశాడు. ఆయన రాసిన 14 పత్రికలలో చివరి పత్రిక, చివరి అధ్యాయం తనకు ముద్దుల కుమారుడైన తిమోతి గారికి చివరి పత్రికని రాస్తూ, చివరి అధ్యాయాన్ని రాస్తూ, చివరి వచనాలలో ఓ అద్భుతమైన విషయాన్ని తన ఆత్మీయ కొడుకుకి ప్రకటించి అవసానములో ఉన్నాడు ఆయన. అవసానములో తన కొడుకుకి, ముగింపులో తన ఆధ్యాత్మిక కొడుకుకి ఒక అద్భుతమైన విషయాన్ని, లోకమెరుగని విషయాన్ని, తను తన కొడుకు ఎరిగిన ఆ విషయాన్ని మరొక పర్యాయము ఆ విషయాన్ని తన కొడుకుకి చెబుతున్నాడు. ఆ సందర్భాన్ని ఒక్కసారి చదువుదాం. 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామండి. కొడుకా తిమోతి, నా ప్రవర్తన నీకు తెలుసు కదా, నా నడవడక నీకు తెలుసు కదా. నా నడక, నా పడక, నా క్రియ, నా ప్రవర్తన, నా చూపు, నా బోధన విధానము, నా జీవిత చర్యలను కళ్ళతో చూశావు కదా కొడుక అంటూ కొడుకుకు చెబుతున్న మాట చదువుదాం. కుమారుడా, మంచి పోరాటము పోరాడి తిని నాయన, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నేను వెళ్ళిపోతున్నాను, నీవు యవన కాలంలో ఉన్నావు, జాగ్రత్తరా. నేను వెడలిపోయే కాలము సమీపించింది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించుకొంటిని, విశ్వాసము కాపాడుకొంటిని. పరుగు కడముట్టించాడట, విశ్వాసము కాపాడుకున్నాడట. ముందు మాట మంచి పోరాటం పోరాడి తిని అన్నాడు. మంచి పోరాటం పోరాడాడట. ఎవరితో మంచి పోరాటం పోరాడాడు అన్న విషయం మనకి తెలియాలంటే
ఎఫెసీయులకు తెలియచేశాడు ఆ మాట. ఒకసారి 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా ఎఫెసీలో ఉన్న క్రైస్తవులారా, మనము పోరాడవలసినది శరీరులతో కాదు, అనగా రక్త మాంసములతో కాదు, గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాను నేను. మీరు పోరాడాలి. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు, ఆత్మలు, అవి శక్తులు, లోకమెరుగని శక్తులవి. మానవ ప్రపంచానికి విరోధమైన శక్తులవి. ఒకటి కాదు, సమూహం. ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహం, దురాత్మల సమూహం అంటున్నాడంటే వందల, వేల, లక్షల, కోట్ల కౌంటింగ్ ఇవ్వలేదు ఇక్కడ మనకి. కోటాని కోట్లు. మన విరోధులు ఒకడు కాదు, కోట్ల మంది సమూహాలుగా ఉన్నారు. ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి క్షణము మన చుట్టే తిరుగుతున్నారు వాళ్ళు. వారికి బాసున్నాడు, వాడే అపవాది. యుగ సంబంధమైన దేవత, దురాత్మలకు లీడర్, బాస్, వాడే దయ్యం, వాడే అపవాది. వాడితో పోరాటం చేశాడు పౌలు గారు. మంచి పోరాటం పోరాడి తిని అంటే అంధకార శక్తితో నా అవయవాలు తనకు దాసోహం చేసుకోవాలని నాతో యుద్ధం ప్రకటించింది. నా మీదకి వచ్చింది. నాకు తెలుసది. యూదా గోత్రం చెప్పింది నాకు. ఈ జనారణ్యంలో ఒక మహాశక్తి సింహం వలె గర్జిస్తూ తిరుగుతుంది, దానితో యుద్ధం ఆడాలి అని చెప్పాడు. అందుకే దానితో పోరాటం చేస్తున్నానంటున్నాడు. కుమారుడా, మంచి పోరాటం పోరాడి తిని ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు సాతానికి. ముళ్ళుగా గుచ్చుకుంటుందట శరీరంలో. పౌలు గారికి శరీరంలో ఎవరున్నారట? సాతాను. చదవండి ఆ మాట. 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం కింద చదవండి, ఎంత బాగుందో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము వచనం చెప్పున్నాను. ఆయన శరీరంలో ఉన్న ముళ్ళు. 7వ వచనం చదువుదాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున, బాగా వినండి, పౌలు గారికి కలిగిన ప్రత్యక్షతలు, పౌలు గారికి కలిగిన ప్రత్యక్షతలు ఇంకెవరికి కలగనంత ఎత్తులో పౌలు గారికి కలిగాయండి. ఎందుకంటే ఈయన రాసిన పత్రికలు ఎక్కువ అందరికంటే అన్న సంగతి మనం ఎరుగుతాము. కనుక ప్రత్యక్షతలు ఈయనకి ఎక్కువ అండి. దైవ సంకల్పమంతా జగత్తుకు పునాదులు వేయబడక మునిపే మానవుల పట్ల దేవుడుకున్న అనాది సంకల్పం ఏంటో, నిత్య సంకల్పం ఏంటో దాన్ని సవివరంగా విడమరిచి ఒకడు తెరను విప్పి చెప్పిన మహనీయుడు ఎవరంటే అపోస్తులుడైన పౌలు గారే. నా ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. పౌలు గారు దగ్గర చిన్న దురాత్మలు, పిల్లి దయ్యాలు లేవండి పౌలు గారి దగ్గర. పౌలు గారి శరీరం దగ్గర బాస్ నిలబడ్డాడు. పౌలుతో బాసు పోరాటం చేస్తున్నాడు. వాడే సాతాను, వాడే అపవాది. వాడితో యుద్ధం చేశాడు పౌలు గారు. అందరికి ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని తన శరీరాన్ని పౌలు గారు ఏం చేశాడంటే, తన అవయవాలను ఏం చేశాడు? అవయవాలలో రేకెత్తుతున్న కోరికలు, పుడుతున్న ఆశలు,
శరీర ఆశలు, దురాశలు, అన్ని కాదు, అన్నిటినీ నలగొట్టాడండి పౌలు గారు. శరీరాన్ని నలగొట్టుకున్నాడు. నలగొట్టి ఏమాత్రం అపవాదికి చోటు ఇవ్వకుండా ఈ భూమి మీద ఉన్నంత కాలం మహానుభావుడు దానితో పోరాటం చేస్తూనే ఉన్నాడు, దానితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఆయన రాసిన పత్రికలన్నిట్లో కూడా అపవాది గురించి మెన్షన్ చేయకుండా ఏ పత్రిక ముగించనంత ఎత్తులో ఆయన అపవాది గురించి చాటి చెప్పాడు. దేవుని పిల్లలారా, ఆలోచించండి. పౌలు గారు తన అవయవాలను అంధకార శక్తికి దాసులుగా చెయ్యలేదు, బానిసలుగా తన అవయవాలను అప్పగించలేదు, దుర్నీతి సాధనాలుగా మార్చలేదు. దేవునికి సాధనాలుగా ఆయన శరీరాన్ని బట్టి క్రీస్తు ఘనపరచబడాలి ఆయన శరీరమందు అని కష్టపడ్డాడండి మహానుభావుడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మనము బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు కోసమే బ్రతకాలి అని ఆయనని వెంబడిస్తున్న, ఆయన బోధలు వింటున్న క్రైస్తవులకు చాటి చెప్పి అనేక ప్రాంతాలకు, రాష్ట్రాలకు, దేశాలకు, ఖండాలకు ఉత్తరాలు రాసి అన్ని దేశాల్లో ఉన్న క్రైస్తవులను చైతన్యపరిచి అపవాది మీద యుద్ధం ప్రకటించాడు. ఆయన యుద్ధం చేస్తూ అనేకులను రేపాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, అందుకే చివరిగా ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఆ సింహపు నోట నుండి ఆ వచనం చదువునా, తిమ్మోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. తిమ్మోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము తన కొడుకుకు చెప్తున్నాడు. వినవచనం 17వ వచనము. అయితే తిమ్మోతి నా ద్వారా సువార్త అనగా, నా ద్వారా అనగా నా అవయవాల ద్వారా నా కాళ్ళు నడుచుకుంటూ పోయాయి, నా చేతులు నా దేవుని గ్రంథాన్ని చేత పట్టుకున్నాయి, నా పెదాలు కదిలాయి, నా నాలుక కదిలింది, నా నాలుక మాట్లాడింది, నా కళ్ళు తండ్రి మాటలు చూశాయి, నా తండ్రి మాటలు చూశాయి, నా మెదడు నా తండ్రి గురించి ఆలోచించింది అని ఉన్నతంగా చెప్పి నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తం. సువార్త అనేక మార్లు పౌలు గారిని ప్రకటించకుండా ఆటంకపరిచింది అపవాది. ఆటంకపరిచినా సరే దాన్ని ఎదిరించి దైవానికి మొరపెట్టి, దేవునికి భయపడి, దేవునికి లోబడి ఉండి, ఇదిగో సువార్త చేత పట్టుకొని, జీవవాక్యం చేత పట్టుకొని జ్యోతిగా లోకమందు వెలుగుతున్న పౌలు గారిని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందంటే. చదువుదాం ఒకసారి మళ్ళీ. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ, ఎంతమంది అన్యజనులకు నేను సువార్త ప్రకటించాలో, ఎంతమంది అయితే క్రీస్తు దగ్గరికి రావాలో, ఎంతమంది అంధకార శక్తికి ఆహుతైపోయారో, అవయవాల దాసోహమైపోయారో వాళ్ళందరినీ అపవాది కడుపులో నుండి కడుపుని చీల్చి వాని గుండెల కోసం వాడికి దండలేసి వానిలోని దేవుని స్వరూపాలను, దేవుని పిల్లలను, వానికి దాసులైపోయిన అవయవాలను దేవునికి దాసులుగా మార్చటానికి, దేవుడి సేవకు ఉపయోగపడే విధంగా అన్యజనులందరికీ దాని సువార్త విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచాడు అని రాయబడింది. చూడండి, పౌలు ప్రక్క ప్రభువు ఉన్నాడట. ప్రభువు ఉన్నందుకు ఏం జరిగింది? పక్కన చదవండి. నన్ను ప్రభువు నా పక్కన ఉండి నన్ను బలపరచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అండి. సింహపు నోట నుండి నేను తప్పింపబడి తిని. ఆ సింహము ఏదో కాదు, అపవాది, మన విరోధి, మన శత్రు, చీకటి శక్తి, అంధకార శక్తి. అందే పౌలు గారి అవయవాలు అంధకార శక్తికి దాసోహం కాలేదు, క్రీస్తుకి దాసులుగా ఆయన అవయవాలని మార్చేశాడు. నలగొట్టాడు తన అవయవాలను, శరీరములో పుడుతున్న ఆశలను అనగదొక్కాడు. కన్న తండ్రి ఆశయాలకు ఆజ్యం పోయటానికి
నా కోసం స్వర్గలోకాన్ని విడిచిపెట్టి నా శరీరాన్ని దేవునికి ఉపయోగపడాలని, నా అవయవాలన్నీ దేవుని పనిముట్లుగా, దేవుని సాధనాలుగా మార్చాలని నా ప్రభు భూమికి ఆకాశానికి మధ్యలో సిలువ వేయబడి ఆయన శరీరం నలిగిపోయిందే. నేను వెళ్ళాలి, నా దేవుని సేవలో నా అవయవాలను నలగగొట్టాలి, అరగదీయాలి, సర్వేంద్రియాలను కరిగించాలి అనుకున్నాడండి పౌలు గారు. సింహపు నోట నుండి తప్పించుకొని ఈ భూమిని విడిచిపెట్టి అపవాదిని తొక్కేశాడు పౌలు గారు. యేసుక్రీస్తు తర్వాత పౌలు గారు అపవాదిని చితగొట్టి అనేకులను వాని అధికారములో నుండి బయటికి లాగి, వాక్యముతో అనేకులను వారి అధికారము నుండి బయటికి లాగి, వారి చీకటి సామ్రాజ్యములో నుండి, అంధకార సామ్రాజ్యములో నుండి ఆశ్చర్యకరమైన క్రీస్తు వెలుగు రాజ్యములోనికి, క్రీస్తు కోటలోనికి, వారి కోటలు కూల్చి క్రీస్తు కోటలోనికి అనేకులను తోడుకొని వచ్చాడు. వచ్చి ప్రపంచాన్ని జయించి అపవాది వాని దూతలను చిత్తుగా ఓడించి పౌలు గారు ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన సంగతి నీకు నాకు అవయవాలు ఉన్నాయి, నీకు నాకు శరీరం ఉంది. ఈ శరీరం విడిచిపెడితే ఈ రోజు నీవు నేను మన అవయవాలు నెక్స్ట్ ఏంటి మన సంగతి? శరీరం విడిచిపెట్టిన తరువాత యేసు ప్రభు రెండవ రాకడతో మనమంతా పరలోకానికి వెళ్ళిపోవాలి కదా. శరీరాన్ని ఏ దేవుడిచ్చాడో ఆ దేవుని దగ్గరికి తిరిగి మరలా మనం శరీరాన్ని మార్చుకొని వెళ్ళిపోవాలి కదా స్వర్గానికి. మార్చుకొని వెళ్ళాలి అంటే మన అవయవాలు దేవునికి పనిముట్లుగా ఉండాలి తప్ప అంధకార శక్తికి దాసోహం కాకూడదు అంటే మనం ఏం చెయ్యాలో మనకి తెలియాలి. ఎందుకంటే ఈ అంధకార శక్తి ఏం చేస్తాడో తెలుసా? బాప్తిస్మం తీసుకున్న వారలారా మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అపవాది మింగేది ఎవరినో తెలుసా? ఎవరిని మింగాలని తిరుగుతుంది భూమి మీద. అన్యజనులను మింగాలని కాదు, ఆల్రెడీ వాని కడుపులో ఉన్నారు వాళ్ళంతా. వానికి దొరకకుండా, వాని కోటలో లేకుండా, వాని స్వాధీనములో ఉండకుండా, వాని ఛాయలో ఉండకుండా, వాని చేతిలో ఉండకుండా బయటన వాళ్ళు ఎవరమంటే బాప్తిస్మం తీసుకున్న మనమే. మనలనండి వాడు మింగటానికి మన మీద వాడు ప్రయత్నం చేస్తున్నాడు. మన మీదకి వస్తున్నాడండి. వాడు ఎలా వస్తున్నాడో వాడి రూపం చూస్తే గుండె పగిలేది కానీ మనకి కనబడదు గనుక మనం ఈరోజు ఎంత ప్రశాంతంగా ఉన్నామంటే నిజంగా వాడే గనుక కనబడితే, వాని ఉగ్ర రూపమే గనక మన కంటికి కనబడితే, సింహం ఎలా అడవిలో గర్జిస్తుందో అలా గర్జిస్తూ తిరుగుతున్నాడట మన మధ్య. వాడు యూనివర్సల్ విలన్. వాడు ఆలోచించండి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, వాడు ఏం చేస్తాడో తెలుసా? స్మరణ సంఘానికి యోహాను గారు ప్రకటన గ్రంథంలో స్మరణ సంఘానికి దేవుడు ఒక విషయం చెప్పమంటున్నాడు. ఏంటో అది ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయము 10వ వచనము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఇదిగో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు యోహాను ద్వారా. ఇదిగో మీరు స్మరణలో ఉన్న సంగమా, క్రైస్తవులారా, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. జాగ్రత్త అంటున్నాడు. మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు వాడు. మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. వాడు మిమ్మల్ని చెరలో వేయటానికి శోధిస్తాడు. వాడు మిమ్మల్ని శ్రమ పెడతాడు. వాడు శోధిస్తాడండి. పడిపోయేంత వరకు శోధిస్తాడు. నువ్వు పడిపోయేంత వరకు శ్రమ పెడతాడు. నీ అవయవాలు వానికి దాసోహం కావాలి, అంతవరకు వాడు విడిచిపెట్టడు. మన శత్రువు వాడు, మన విరోధి వాడు, పగ పెట్టుకున్నాడు వాడు మన మీద. ఈ భూమి మీద మనకి ఒకటండి, అత్యధికంగా మనతో యుద్ధం చేసేది అపవాది మాత్రమే. బైబిల్లో ఉంటదండి. ఏంటో తెలుసా? శోధన తప్ప ఇంకేది మనకి కలగదు. అది కూడా మనం ఎంత సహిస్తామో అంతే. అపవాది ఎంతవరకు శోధించాలో తెలుసా? ఎన్ని గంటలైనా శోధించవచ్చు, ఎప్పుడైనా శోధించవచ్చు, ఏ టైం అయినా శోధించవచ్చు. కాకపోతే దాని శోధనకి లిమిట్ ఉంది.
మన తండ్రి ఆర్డర్ మేరకే వాడు మనల్ని శోధిస్తాడు. ఆ శోధనలో నుండి కూడా నీవు తండ్రి వైపు చూస్తే నిన్ను విడిపించటానికి దేవుడు పక్కన సిద్ధంగా ఉన్నాడు. ఇది తెలియాలి ప్రియమైన దేవుని పిల్లలరా. మనల్ని వాడు శోధించటానికి, శ్రమ పెట్టటానికి, వాని చెరలో వేసుకోవటానికి, వాని బుట్టలో వేసుకోవటానికి అపవాది ఏం చేస్తాడంటే శోధిస్తాడు, శ్రమ పరుస్తాడు. చివరికి శోధించి శ్రమపరిచి మనందరిని ఏం చేస్తాడు తెలుసా? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. వాడు ఏం చేస్తాడో శోధిస్తాడట, శ్రమ పరుస్తాడట, వాని యొక్క చెరలో వేసుకుంటాడట. వేసుకొని కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అంటే మనల్ని మోసం చేస్తాడంతే. అది వాని పని ఏంటి? మనల్ని మోసం చేయడం. ఒక్కడిని కాదు, ఒక పట్టణము కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక సంఘము కాదు, ఒక జంట కాదు, ఒక కుటుంబం కాదయ్యా. సర్వలోకమును మోసపుచ్చుచు, సర్వలోకాన్ని మోసపుచ్చే పనిలో ఉంటుందది. మన శరీరంలోకి దూరుతుందది, మన ఆశలలోకి దూరుతుందది, మన కళ్ళలోకి దూరుతుందది, మన నోటులోకి దూరుతుందది. ఒక మాటలో చెప్పమంటారా? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు శరీరంలో ఆశలు పుడతాయి కదండి మనకి. ఆ ఆశల్లోకెల్లవాడు దూరి మనల్ని శోధిస్తూ, శ్రమపరుస్తూ, ఏ ఆశకైతే నువ్వు లోబడ్డావో దానికి నీవు లోబడేటట్టు ఆ ఆశకి నిన్నేం చేస్తుందంటే ఫస్ట్ నిన్ను మరులు కొలుపుతుంది. ఫస్ట్ శోధిస్తుంది, శోధించిన తరువాత మరులు కొలుపుతుంది, ఆ తర్వాత ఈడ్చుకుంటుపోతుంది. నిన్ను ఈడ్చుకొని నిన్నేం చేస్తుందంటే నిన్ను మోసం చేసి తన కుచ్చులో పడేసుకుంటాడు, తన హస్తగతం చేసుకుంటుంది, నిన్ను తనకు బానిసగా చేసుకుంటుంది. ఒక బబులోను రాజు యూదులను ఎలా తీసుకుపోయాడో, నెబుకద్నెజరు యూదులను ఎలా తీసుకుపోయాడో, అలాగే మనందరినీ ఈ దుష్ట శక్తి తీసుకొని పోతుంది, వాని కోటలు వేసుకుంటుంది. లోకమంతా వాని కిందే ఉంది, లోకమంతా వాని దగ్గర పడింది, వాని చెరలో ఉంది, లోకమంతా వాని కోటలో ఉంది. వాడు సింహాసనం వేసుకొని కూర్చున్నాడు ఈ భూమి మీద. జాగ్రత్త దేవుని పిల్లలారా. అందుకే మన తండ్రి మనకి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏం చెప్పాడు తెలుసా? అంధకార శక్తికి మీ అవయవాలు దాసోహం చెయ్యకుండా మీరంతా చెయ్యవలసినది ఏంటో తెలుసా? పౌలు గారు చెప్పాడు కదా, మంచి పోరాటం పోరాడాడు అపవాదితో. మనం కూడా చెయ్యవలసింది ఏంటంటే, చివరి మాట చదువుకుని ముగించేసుకుందాం. ఎందుకంటే ముఖ్య వాక్యోపదేశకుల ద్వారా ఎక్కువగా